సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ ఈరోజు మంగళవారం అని మర్చిపోయావా తల్లి? విశేషం ఏంటో తెలుసా? మాత లక్ష్మీదేవి నిన్ను వెతుక్కుంటూ వస్తోంది. గల్లు గల్లున గజ్జల శబ్దంతో నీ ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తోంది. తహతహలాడిపోతోంది, ఉవ్విళ్ళూరుతోంది, ఊరకల పరుగుల మీద నీ దగ్గరికి వస్తోంది. ఆలోపు నీ ఇంటి గుమ్మం తలుపులు తెరిచి ఉంచు. నీ ఇంటి తలుపులో తెరిచి ఉంచు బిడ్డ. ఎందుకంటే అమ్మ వచ్చి నీ చేతికి తాళం చెవులు అందించి వెళ్తుందట. అవి ఏం తాళం చెవిలో నువ్వు తెలుసుకోవాలనుందా? చూడాలనుంటే ఒక్క నిమిషం ఆగు బిడ్డ. మొత్తంగా ఈరోజు చెప్తాను. ఎందుకంటే అమ్మ ఇప్పుడు నీ ఇంటి గుమ్మం ముందే ఉంది, నీ వీధి చివరిలో ఉంది, నీ వీధి మలుపులో ఉంది. ఇక 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. నిర్లక్ష్యం చేశావు అంటే ఆ తర్వాత నువ్వు ఎంత పిలిచినా వెనక్కి కూడా తిరిగి చూడదట, పలకను కూడా పలకదట. ఆ తర్వాత నువ్వు పశ్చాత్తాపంతో వెక్కి వెక్కి ఏడుస్తావట. ఈరోజు అమ్మ నీ మీద దయ తలచిందట. అమ్మ చూపు ఈరోజు నీ మీద పడిందట. అమ్మ చూపు ఎవరి మీద పడుతుందో ఆ క్షణం మేలుకొని జాగ్రత్తగా అమ్మను ఆహ్వానించిన వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది. వాళ్ళ అదృష్టం మారిపోతుంది, వాళ్ళ దశ మారిపోతుంది, వాళ్ళ విధి మారిపోతుంది. అమ్మ అంతలా మార్చేసి వెళ్తుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే ఆ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించాల్సి వస్తుంది బిడ్డ. జాగ్రత్త. అమ్మను ఆహ్వానించు. నీ ఇంటి గుమ్మం తలుపులు తెరిచి ఉంచు, నీ మనసు తలుపులు తెరిచి ఉంచు. అయితే అమ్మ వచ్చినా కూడా అమ్మ ఏం తాళం చెవులు నీకు అందించబోతోంది? అమ్మ శాశ్వతంగా నీ ఇంట్లో ఉండాలి అంటే నువ్వు పొరపాటును కూడా ఈ 5 తప్పులు చేయకూడదట, ఈ 5 పొరపాట్లు చేయకూడదట. అవి కూడా అమ్మ ఈరోజు నీ కోసం చెప్పబోతోంది, నీ ముందుకు తీసుకువస్తోంది. ఖచ్చితంగా వినాలట. ఆ పొరపాట్లు ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ చెయ్యకూడదట. అమ్మ రాకను గుర్తించాలట, నిర్లక్ష్యం చేయకూడదట. అలా నిర్లక్ష్యం చేశావు అంటే తీరిగ్గా కూర్చుని ఒక్కరోజు పశ్చాత్తాపడతావట. అమ్మ ఆ తర్వాత నీ మీద కనికరం కూడా చూపదట. జాగ్రత్త అని అంటున్నారండి బాబా గారు. మరి బాబా గారి మాటలు వినుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత్తో హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇక ఈ మధ్య నాకు తెలిసిన ఫ్యామిలీ విషయం ఏంటి అంటే, వాళ్ళ పిల్లల వల్ల ఏదో ఒక పెద్ద ఇష్యూ వచ్చింది. ఏం చెయ్యాలో తెలియట్లేదు. బయటకు వెళ్ళాలంటే ముఖం చాటేసుకుంటున్నారు, ముఖం చెల్లటం లేదు. అందరూ చూస్తే అవమానాలు పాలైపోతాం అని అనుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, అయోమయంలో ఉన్నప్పుడు ఏం చెయ్యాలో తెలియక నాకు కన్నీళ్లతో కాల్ చేసినప్పుడు ఒక్కసారి గురువు గారితో మాట్లాడి చూడండి. ఖచ్చితంగా మీ సమస్యను చిటికేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తారు. అంటే వెంటనే గురువు గారికి కాల్ చేస్తారండి. గురువు గారు చేసిన పూజల వల్ల ఆ పెద్ద ప్రాబ్లం నుంచి కూడా వాళ్ళు 5 రోజులు తిరగకనే ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత నాకే కాల్ చేశారు. నిజంగా బాబా గారు ఉన్నారు, మీ వల్ల ఆ గురువు గారు గురించి చెప్పించారు అంటూ. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. మీరు మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మొండి సమస్యలు సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వర్క్ సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, అమ్మ సాక్షాత్తు సంపదలకు రాణి అయినటువంటి, సిరులను కురిపించే చల్లని తల్లి అయినటువంటి, కరుణామయి అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి చూపు నీ మీద పడింది. నిన్ను వెతుక్కుంటూ వస్తోంది, ఉరుకుల పరుగుల మీద వస్తోంది, ఊరుతూ వస్తోంది. ఎందుకో తెలుసా? అమ్మ మాటల్లోనే విను. అమ్మ మాటల్లోనే విన్నావు అంటే నీ ఒళ్ళు మీద రోమాంచనాలు అవుతాయి.
నీ ఒంటి మీద రోమాలు నిక్కబడుచుకుంటాయి. అలాంటి అద్భుతమైన వాక్యాలతో వచ్చింది. మహాలక్ష్మి నీకు ఖజానా ఇవ్వటానికి ఎప్పటి నుంచో నిన్ను వెతుకుతోంది. ఇది ఏ సాధారణ సందేశం కాదు బిడ్డ, కానీ నీ జీవిత దిశను మార్చేసే పిలుపు. ఇది నీ మనసులో చాలా కాలంగా గుంజుతున్న అదే పిలుపు. కానీ ఎక్కడున్న బిజీ, భయాలు, సందేహాల శబ్దంలో అణిగిపోతూ ఉంది. ఈరోజు మహాలక్ష్మి స్వయంగా నీ భాగ్య ద్వారం వద్ద నిలబడి ఉన్నారు. వారు అడుగుతున్నారు, నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ మనసును శుద్ధం చేశావా? నీ కర్మలను ధన్యం చేసే సంకల్పం తీసుకున్నావా అని. ఎందుకంటే ఖజానా కేవలం దానిని సంభాళించే యోగ్యత ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది బిడ్డ. చాలా కాలంగా మహాలక్ష్మి నిన్ను వెతుకుతున్నారు. నీ అడుగులు పడిగిన ప్రతి మార్గంలో వెళ్ళారు. నీ శ్వాసలో ఉన్న ప్రతి ఆవరణలో ఆగారు. అనేక సార్లు సంకేతాలను ఇచ్చారు. కొన్ని కలల్లో, కొన్ని అపరిచితుల మాటల్లో, కొన్ని అకస్మాత్తుగా వచ్చిన అవకాశాల్లో. కానీ నువ్వు అది కేవలం ఏదో జరిగింది సంయోగం అనుకున్నావు, అకస్మాత్తుగా జరిగిపోయింది అనుకున్నావు. కానీ నీ సొంత మనసుతో నువ్వే చెప్పుకున్నావు, నీ సొంత మనసు నువ్వే మాయ చేసుకున్నావు, ఇది నాకు కాదులే అని. అదే క్షణం మహాలక్ష్మి మళ్ళీ నిన్ను ఎదురు చూడటం ఎంచుకున్నారు. ఎందుకంటే అమ్మకు తెలుసు, నీ చైతన్యం మేలుకున్నప్పుడే ఇచ్చిన ధనం నీకు వరంగా మారుతుంది. మహాలక్ష్మి ఖజానా కేవలం బంగారు, వెండి కాదు బిడ్డ, అది ఆత్మవిశ్వాసం. ఒక మనసు మళ్ళీ నిలబెట్టేది. అది అవకాశం సరైన సమయంలో సరైన ద్వారం తెరిచేది. అది బుద్ధి నిర్ణయాలను విజయవంతం చేసేది. అది ధైర్యం కష్ట సమయాల్లో కూడా నిన్ను స్థిరంగా ఉంచేది. అవును తల్లి, అది ధనం కూడా, కానీ అది నీ జీవితంలో మరియు గౌరవంతో వచ్చే ధనం. మహాలక్ష్మి అలాంటి ధనాన్నే ఇస్తుంది. అది నీ కర్మలతో సరిపోలేదు అనుకుంటావు. మహాలక్ష్మి నన్ను ఎందుకు ఎంచుకున్నది బాబా, నా కోసం ఎందుకు ఎదుగుతున్నారు అని. ఎందుకంటే అమ్మ నీలో ఆ చిన్న మెరుపును చూసింది. అది ఇతరులకు ఉపయోగపడగలదు. వారు నీ పోరాటాలను లెక్కించారు. అమ్మ ఆ రాత్రుల్ని చూసింది. నువ్వు ఖాళీ జోబుల్లో కూడా నువ్వు ఆశను కాపాడుతున్నావు, విడిచిపెట్టలేదు. అమ్మ ఆ రోజులు చూసింది. సులభ మార్గం ముందు ఉన్న నువ్వు నిజాయితీని విడిచిపెట్టలేదు. మహాలక్ష్మి అలాంటి బిడ్డలనే వెతుకుతుంది. ఆ బిడ్డ ఈరోజు నువ్వు కాబోతున్నావు. ధనాన్ని సాధనంగా చేసేవారిని లక్ష్యంగా కాదు, అనేక జన్మల సంస్కారాలు నీతో ఉన్నాయి. అందుకే కొన్నిసార్లు కారణం లేకుండా మనసు దాన ధర్మం వైపు మల్లుతుంది. ఎవరికైనా సహాయం చేయాలని హృదయం చెబుతుంది. సత్యం చెప్పే ధైర్యం వస్తుంది. ఇవన్నీ సంకేతాలు మహాలక్ష్మి నిన్ను సిద్ధం చేస్తుంది. ఖజానా అకస్మాత్తుగా రాదు బిడ్డ, ముందు యోగ్యత వస్తుంది. ఆ తర్వాతే ముందు నువ్వు మనసు శుద్ధి జరుగుతుంది, ముందు అహంకారం కరిగిపోతుంది. మరియు ఇవన్నీ పూర్తయినప్పుడు మహాలక్ష్మి స్వయంగా చెబుతుంది, శబ్దం లేకుండా, ప్రకటన లేకుండా. ఈరోజు అమ్మ నీకు ఈ సందేశం ఇస్తోంది. ఎందుకంటే సమయం వచ్చేసింది. ఆగిపోయిందల్లా కదులుతుంది. మూసి ఉన్నది తెరుచుకుంటుంది. నిన్ను తక్కువగా అంచనా వేసిన వారే నీ పనిని ప్రశంసిస్తారు. భయం ఉన్న మార్గంలోని అవకాశాలు నిలబడి కనిపిస్తాయి. కానీ గుర్తించుకో బిడ్డ, ఖజానా పొందే ముందు ఖజానాను గౌరవించటం నేర్చుకో. కృతజ్ఞతతో ఉండు. ఉన్నదానికి గౌరవం ఇవ్వు. వచ్చేదాన్ని సరైన చోట ఉపయోగించు. మహాలక్ష్మి చెబుతున్నారు, ఇల్లు మరియు మనసు శుభ్రంగా ఉంచు. శుభ్రత కేవలం బయటది కాదు, ఆలోచనలది కూడా. ఈర్ష్య, కోపం, లోభం, వీటి నుంచి దూరంగా ఉండు. క్రమం తప్పకుండా శ్రమ చెయ్యి, కష్టపడు, సమయాన్ని గౌరవించు, ఇచ్చిన మాటను నిలబెట్టుకో. ఈ చిన్న నియమాలే ఖజానా తాళం చెవులు. నువ్వు వీటిని అవలంబించినప్పుడు తాళం స్వయంగా తెరుచుకుంటుంది. నీకు అనిపించవచ్చు మహాలక్ష్మి దూరంగా ఉన్నారు అని, కానీ అతి సమీపంలో ఉంది అమ్మ. నువ్వు ఉదయం కళ్ళు తెరిచి కొత్త ఆశను అనుభవించినప్పుడు అక్కడే అమ్మ ఉంది. ఓటమి తర్వాత కూడా ప్రయత్నించినప్పుడు అక్కడే అమ్మ ఉంది. ఎవరికైనా మేలు చేసి మనసు తేలికైనప్పుడు అక్కడే అమ్మ ఉంది. మహాలక్ష్మి నిన్ను వెతుకుతోంది. కానీ ఇప్పుడు అమ్మ కోరుకుంటోంది, నువ్వు స్వయంగా అమ్మను గుర్తించడానికి ఇది నమ్మకం ఉంచే సమయం. ఇది నీలోని లోపాలు కాదు, సామర్థ్యాలు చూసే సమయం. ఇది భయం విడిచి ముందుకు సాగే సమయం. మహాలక్ష్మి ఖజానా నీ పేరు మీద రాసి పెట్టారు. కానీ దానికి చేరుకోవడానికి నువ్వు ఒక్క అడుగు వెయ్యాలి. సత్యం, శ్రమ మరియు సేవలు. ఈరోజు ఈ సందేశం కేవలం చదవటానికో వినటానికో కాదు, దీన్ని జీవితంలో అమలు చేయటానికి. తర్వాత అవకాశం వచ్చినప్పుడు భయపడి వెనక్కు తగ్గకు. మనసు వదిలేయమని చెప్పినప్పుడు ఒక్కసారి మహాలక్ష్మిని గుర్తు చేసుకో. అమ్మ నీతో పాటు నడుస్తోంది. మరియు ఖజానా వచ్చినప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు, మహాలక్ష్మి నిన్ను ఖజానా ఇవ్వటానికి ఎప్పటి నుంచో వెతుకుతోంది. అమ్మ నిన్ను ఖజానా ఇవ్వడానికి ఎప్పటి నుంచో వెతుకుతూనే వస్తోంది. అమ్మ అంటున్నారు,
బిడ్డ, నీ జీవితంలో వచ్చిన అడ్డంకులు నిన్ను ఆపటానికి కాదు, పరీక్షించటానికి. ప్రతి ఒడిదుడుకు, ప్రతి ఆలస్యం, ప్రతి వైఫల్యం నిన్ను లోపల నుంచి బలంగా చేశాయి. నేను చాలా కాలంగా నిన్ను చూస్తున్నాను. నీ నిజాయితీ మనసును కూడా ముందుకు సాగావు. ఫిర్యాదు చేయకుండా ప్రయత్నం ఎంచుకున్నావు. అదే క్షణంలో నేను నిర్ణయించాను, నా ఖజానా నీకు యోగ్యమే, నువ్వు అందుకోగలవు, నువ్వు అర్హుడివే అని. కానీ సమయానికి ఒక మర్యాద ఉంటుంది. ఫలం దాన్ని సంభాళించే యోగ్యత ఉన్నవారికే లభిస్తుంది. చాలా కాలంగా మహాలక్ష్మి నిన్ను వెతుకుతున్నారు. నీ అడుగులు పడిన ప్రతి మార్గంలో వెళ్ళారు. నీ శ్వాసల ఉన్న ప్రతి ఆవరణలో వెతికారు. అనేక సార్లు సంకేతాలు ఇచ్చారు. కొన్ని కళల్లో, కొన్ని అపరిచితుల మాటల్లో, కొన్ని అకస్మాత్తుగా వచ్చిన అవకాశాల్లో. కానీ నువ్వు అది కేవలం సంయోగం అనుకున్నావు కదా. నీ సొంత మనసుకు చెప్పి నువ్వే మోసం చేసుకున్నావు. ఇది నాకు కాదేమోలే అని. ఆ క్షణం అమ్మ మళ్ళీ మళ్ళీ కూడా నిన్ను ఎంచుకుంది. మనసుని మళ్ళీ నిలబెడుతుంది. అది అవకాశం, సరైన దిశలో, సరైన సమయంలో, సరైన ద్వారం తెరిచేది. అది బుద్ధి నిర్ణయాలను విజయవంతం చేసేది. అది ధైర్యం, కష్ట సమయాల్లో కూడా నిన్ను స్థిరంగా ఉంచేది. అవును, అది ధనం కూడా. కానీ అది నీ జీవితంలో శాంతి మరియు గౌరవంతో వచ్చే ధనం బిడ్డ. అమ్మ అలాంటి ధనాన్ని ఇస్తుంది. అది నీ కర్మలతో సరిపోలేది. నువ్వు అనుకుంటావు, అమ్మ నన్ను ఎందుకు వెతుకుతున్నారు బాబా? ఎందుకంటే అమ్మ నీలో ఒక చిన్న మెరుపును చూసింది. అది ఇతరులకు ఉపయోగపడుతుందని అమ్మ భావించింది. నీ పోరాటాలు లెక్కించావు. అమ్మ ఆ రాత్రుల్ని చూసింది. నువ్వు కష్టాలతో, కన్నీళ్లతో గడిపిన రోజుల్ని చూసింది. నిద్ర లేకుండా నువ్వు అలా ఆకాశంలోకి, శూన్యంలోకి చూస్తూ ఉన్న ఆ సందర్భాలు చూసింది. నువ్వు వీటి నష్టంగా అనుకోకో. ఇది నా రాకకు శిక్షణ. మొదటి సంకేతం మనసు మారటం. గతంలో భయపడే విషయాలు ఇప్పుడు నేర్చుకోవాలనే ఆసక్తి తాలూకా పనిని చేయాలనే ధైర్యం. నువ్వు నీ విలువను గుర్తించటం మొదలు పెడతావు. అది ఆత్మగౌరవం మేల్కోవటం. ఆత్మగౌరవం మేలుకున్న చోట నా ఖజానా నిలుస్తుంది. ఇక రెండవ సంకేతం సంబంధాల పరీక్ష. స్వార్థం కోసం మాత్రమే ఉన్నారు, స్వయంగా దూరం అవుతారు. ఇప్పుడు దానితో మనసు బాధపడుతుంది. కానీ నువ్వు గుర్తించుకో, నేను నిన్ను ఖాళీ చేతులు కాదు, ఖాళీ స్థలం ఇస్తున్నాను. సరైన వారు రావటానికి తప్పు జన సమూహం దూరమైనప్పుడే సరైన సహవాసం లభిస్తుంది. మూడవ సంకేతం అవకాశాలు చిన్న రూపంలో రావటం. ఏదో చిన్న పని, కొత్త బాధ్యత, అనూహ్యమైన ప్రతిపాదన, అహంకారంలో పడి వాటిని తిరస్కరించుకో. ఇవే చిన్న ద్వారాలు తర్వాత పెద్ద గదులుగా మారతాయి. చిన్న అవకాశాన్ని సేవగా స్వీకరించే వాడికి నేను పెద్ద అవకాశాలు స్వయంగా తెస్తాను. ఇప్పుడు నేను నీకు ఆ సమయంలో చెయ్యకూడని తప్పులు చెప్తాను బిడ్డ, జాగ్రత్తగా విను. మొదటి తొందరపాటు, ఖజానా రాక గడియలో ధైర్యమే అతి పెద్ద ధైర్యంగా ఉండాలి. రెండవ పోలిక, ఇతరులను చూసి నీ మార్గంపై సందేహపడకు. ప్రతి ఆత్మయాత్ర కూడా భిన్నంగా ఉంటుంది. మూడవది, ప్రతికూల మాటలు. నీ మాటల్లో కఠోరత రానివ్వకు. నేను నీకు ధనం ఇస్తాను, కానీ ముందు దిశ ఇస్తాను. దిశ లేని ధనం భారంగా మారుతుంది. అందుకే ధనం వచ్చినప్పుడు దాన్ని కేవలం పోగు చెయ్యకు. దానిని సృజనలో ఉపయోగించు, సరైన చోట ఉపయోగించు. కొంత నీ కోసం, కొంత కుటుంబం కోసం, కొంత సమాజం కోసం. ఇతరుల జీవితం మెరుగుపడే ధనం ఎప్పుడూ కూడా అంతరించదు. నువ్వు అడుగుతావు, నేను ఇవన్నీ ఎలా సంభాళిస్తాను బాబా? గుర్తుంచుకో, అమ్మ ఎప్పుడు నిన్ను ఒంటరిగా వదలదు. సాయి ఎప్పుడు ఒంటరిగా నిన్ను వదలరు. నిన్నైతే ఎప్పుడు ఒంటరిగా ఎంచుకోలేదు. నీకు బుద్ధి ఉంది, వివేకం ఉంది, మరియు సమయానికి సరైన సలహా లభిస్తుంది. నీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి అడుగడుగున మార్గదర్శనం చేస్తున్నట్లు. అదే నేను. ఇప్పుడు చివరి ఉపదేశం విను బిడ్డ. ప్రతి ఉదయం లేచి ఉన్నదానికి కృతజ్ఞత చెప్పు. ప్రతి రాత్రి నిద్రించే ముందు ఎవరి మనసు బాధ పెట్టి ఉంటే క్షమాపణ కోరు. నిజాయితీని నీ ఆభరణంగా చేసుకో. మరియు శ్రమను నీ మంత్రంగా నువ్వు ఎలా చేసినప్పుడు అమ్మ ఖజానా కేవలం నీ ఇంట్లో కాదు, నీ పేరుతో కలిసిపోతుంది. ఈ సందేశం ఇక్కడ ముగిసిపోదు. ఇది నీ జీవితంలో ప్రారంభమవుతుంది. రాబోయే రోజుల్లో అకస్మాత్తుగా మార్గాలు తెరుచుకున్నప్పుడు, ఆగిపోయిన పనులు కదిలినప్పుడు, మనసు చెప్పినప్పుడు ఇక అంతా మారుతోంది అని అప్పుడు అర్థం చేసుకో. నేను నీ దగ్గరికి చేరుకున్నా. శ్రీ మహాలక్ష్మి అమ్మ నీ దగ్గరికి చేరుకుంది. మహాలక్ష్మి ఆశీర్వాదం నీతో ఉంది. నీ తండ్రి సాయి ఆశీర్వాదాలు నీతో ఉన్నాయి. నమ్మకం ఉంచు. కర్మ చెయ్యి, పని చెయ్యి, కష్టపడు మరియు కృతజ్ఞతతో ఉండు. ఖజానా నిన్ను ఎదురు చూడటం లేదు. ఖజానా నీకోసం వస్తోంది. మహాలక్ష్మి సందేశం వచ్చింది, దాచుకో. కానీ ప్రదర్శనలో కూడా పడకు. సరళతతో సంపాదన ఉపయోగించు. అంటే ఎక్కువ దాచి ఉంచుకో. అలాగని నా దగ్గర ఇంత ఉంది అంటూ అందరికీ చూపెట్టి అందరి కళ్ళు పడే విధంగా కూడా చేసుకోకు. అన్నీ ఉన్నా
ఏమీ లేని వ్యక్తిలా అంత సరళతగా అలా వెళ్ళు. అవసరం ఉన్న వాళ్ళను ఆదుకో, కష్టంలో ఉన్న వాళ్ళను ఆదుకో. ఎక్కడ నీ అవసరం ఉంది, ఎక్కడ నీ సహాయం అవసరం పడుతుందో అక్కడ ఖచ్చితంగా నువ్వు ఉండు. ఆ ధనాన్ని అక్కడ ఉపయోగించు. అప్పుడు శాశ్వత ధనం, శాశ్వత ఖజానా నీ పేరు మీద ఉంటుంది. సరళ సంపాదనతో జీవించటం నేర్చుకో. నువ్వు ధనాన్ని సాధనంగా ఉపయోగించినప్పుడు అది నీ సేవకుడు అవుతుంది. కానీ దానిని అహంకారంగా చేసుకుంటే అదే ధనం పరీక్షగా మారుతుంది. గుర్తుంచుకో బిడ్డ. అందుకే వినయాన్ని ఎప్పుడూ విడిచిపెట్టుకో. వినయస్తుడి భాగ్యం అతి వేగంగా పరిగెడుతుంది. ఇప్పుడు సరైన పెట్టుబడి సమయం. నీ జ్ఞానంలో, నీ పనిలో మరియు నీ ఆరోగ్యంలో నువ్వు ఏం నేర్చుకుంటావో అదే తర్వాత కోట్ల స్థిరత్వానికి మూలమవుతుంది. మహాలక్ష్మి అమ్మ చెప్తున్నారు, జ్ఞానదీపం వెలుగుతూ ఉన్న ఇళ్లలో నేను అత్యధికంగా నిలుస్తాను, నివసిస్తాను. అందుకే నేర్చుకోవటం ఆపకు. కొత్త నైపుణ్యం, కొత్త ఆలోచన మరి కొత్త దిశ ఇవన్నీ నీకు కోట్ల స్థిరత్వం ఇస్తాయి అని నీకు కొన్ని స్పష్ట సంకేతాలు కూడా లభిస్తాయి. ఒకే శుభ సంకేతం మళ్ళీ మళ్ళీ ప్రారంభం అవటం, కనిపించటం, సరైన సమయంలో సరైన వ్యక్తి ఎదురవటం, ఆగిపోయిన డబ్బులు అకస్మాత్తుగా రావటం, మనసులో కారణం లేకుండా ఆత్మవిశ్వాసం పెరగటం, ఇది నేను నీతో నడుస్తున్నాననే సంకేతం. ఆ సంకేతాలను పట్టించుకోకు. అమ్మ చెప్తున్నారు, దాన భావాన్ని విడిచిపెట్టుకో. దానం కేవలం ధనం కాదు, సమయం, గౌరవం మరియు మద్దతు కూడా. నువ్వు ఎవరికైనా సహాయం చేసినప్పుడు నీ ధనాన్ని రక్షిస్తావు. ఇది ఒక రహస్య నియమం, చాలా మంది అర్థం చేసుకోరు. నీ చిన్న సహాయం భవిష్యత్తులో పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది బిడ్డ. అప్పుడు రాబోయే సమయం తేలికవుతుంది. అక్కడ నిద్ర మెరుగవుతుంది. భవిష్యత్తు చక్రం స్పష్టంగా కనిపిస్తుంది. నువ్వు క్రమంగా అనుభవిస్తావు. ఇప్పుడు జీవితం పోరాటం కాదు, యాత్రగా అనిపిస్తుంది. ఇదే మహాలక్ష్మి కృపకు అతి పెద్ద ఆధారం. జీవితం భారం కాకుండా ప్రవాహంగా మారినప్పుడు చివరిగా మహాలక్ష్మి అమ్మ అంటున్నారు, నా బిడ్డ ద్వారాలు తెరిచే ఉంచు. కేవలం నీ ఇంటి కాదు, మనసుకు కూడా. నేను వచ్చాను, ఇక మళ్ళీ మళ్ళీ పదే పదే వస్తూనే ఉంటాను. నువ్వు నాపై నమ్మకం ఉంచినప్పుడు. ఇప్పుడు నేను నీ జీవితంపై నమ్మకం ఉంచుతున్నాను. మహాలక్ష్మి అంటున్నారు, బిడ్డ ధన రావటం ఎంత సులభమో అది నిలబడటం అంత సూక్ష్మ నియమాలపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కోట్ల సంపద నీ జీవితంలో ప్రవేశిస్తున్నప్పుడు నేను నీకు ఆ రహస్య సూత్రాలను ఇస్తున్నాను. వీటితో ఈ సంపద కేవలం కొంతకాలం కాదు, తరతరాల వరకు సురక్షితంగా మరియు ఫలవంతంగా ఉంటుంది. గుర్తించుకో తల్లి, ధనానికి అతిపెద్ద శత్రువు కొరత కాదు, అసమతుల్యత. మొదటి సూత్రం స్పష్టత. ధనం వచ్చినప్పుడు మనసులో అనేక దిశలు తెరుచుకుంటాయి. అన్ని ఒకేసారి పొందాలనే కోరిక మేల్కుంటుంది, అంతా నాకే కావాలనే కోరిక మేల్కుంటుంది. కానీ అన్ని దిశల్లో ఒకేసారి పరిగెత్తేవాడు అలసిపోతాడు. అందుకే నీ లక్ష్యాలను స్పష్టంగా ఉంచు. ఏం చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి మరియు ఎప్పుడు చెయ్యాలి, ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు ప్రతిరోజు మనసుతో అడుగు. స్పష్ట లక్ష్యాలు ధనానికి మార్గం చూపిస్తాయి. మరియు మార్గం లేని ధనం తప్పిపోతుంది, అనవసరంగా ఖర్చు అయిపోతుంది. రెండవ సూత్రం అనుశాసనం. లక్ష్మీదేవి యొక్క ధనం లెక్క జాగరలేని ఇళ్లలో శాశ్వతంగా నిలుస్తుంది. ఇది కఠిన నియమం కాదు, గౌరవ భావం. ధనాన్ని గౌరవించే వాడికి ధనం కూడా గౌరవం ఇస్తుంది. ఆదాయం, ఖర్చు మరియు పొదుపు ఈ 3 సమతుల్యం కలిగి ఉండు. అనుశాసనం వచ్చినప్పుడు అనిశ్చిత స్వయంగా దూరం అవుతుంది. 3వ సూత్రం సంయమనం పాటించడం. విజయం వచ్చినప్పుడు ప్రదర్శన, ఆకర్షణ పెరుగుతుంది. కానీ గుర్తుంచుకో, ప్రదర్శన క్షణిక సంతృప్తి ఇస్తుంది, సంయమనం దీర్ఘకాలిక భద్రత ఇస్తుంది. సరళతతో సంపదను జీవించటం నేర్చుకో బిడ్డ. లోపల సంతుష్టుడు బయట సంపన్నుడిగా కనిపిస్తాడు, మరియు బయట ప్రదర్శనలో మునిగిపోయేవాడు లోపల ఖాళీ అవుతాడు. గుర్తుంచుకో. 4వ సూత్రం కర్మ నిరంతరత. అనేక మంది ధనం వచ్చిన వెంటనే ప్రయత్నాలు తగ్గిస్తారు. కానీ అమ్మ చెప్తోంది, నేను కర్మశీల చేతుల్లోనే నిలుస్తాను. ధనం వచ్చిన శ్రమ, కష్టాన్ని విడిచిపెట్టుకో. నీ పనిలో ఉత్కృష్టను కాపాడు. నువ్వు కర్మ చేస్తూనే ఉండు, కష్టపడుతూనే ఉండు. ధనం కేవలం సహకరించటం మాత్రమే కాదు, మరియు ముందు మార్గం కూడా శుభ్రం చేస్తుంది. ఇక 5వ సూత్రం ఏంటి అంటే వినయం. ఇది అతి శక్తివంతమైన కవచం. నువ్వు విజయవంతమైనప్పుడు ప్రజలు నిన్ను చూస్తారు, పరీక్షిస్తారు, మరి కొన్నిసార్లు సవాలు కూడా చేస్తారు. ఆ సమయంలో వినయం నిన్ను రక్షిస్తుంది. అహంకారం ధనాన్ని అస్థిరం చేస్తుంది, వినయం దానికి మూలాలను ఇస్తుంది. వంగటం తెలిసిన వాడికి చాలా కాలం నిలబడగలిగే సత్తా ఉంటుంది. ఇప్పుడు నేను నీకు చెప్తాను, ధనం ఎందుకు ఆగిపోతుంది అంటే మనసులో భయం పెరిగినప్పుడు ధనం ఆగిపోతుంది, కృతజ్ఞత తగ్గినప్పుడు ధనం ఆగిపోతుంది, ప్రతికూల మాటలు పెరిగినప్పుడు ధనం ఆగిపోతుంది. అందుకే నీ మాటలను శుద్ధంగా ఉంచు.
నీ ఆలోచనలను ప్రకాశవంతంగా ఉంచు, మరియు నీ కర్మలను సిద్ధంగా ఉంచు. ఇవే 3 రక్షకుల ధనాన్ని కాపాడతాయి. మహాలక్ష్మి అమ్మ అంటోంది, దానాన్ని ఎప్పుడు భారంగా అనుకోకు. అది దానం ఎంత గొప్పది అంటే ధనం తిరిగి వచ్చే ద్వారం అది. నువ్వు హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు నేను అనేక రెట్లు మళ్ళీ నీకు తిరిగి ఇస్తాను. మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తాను. పదే పదే నీ దగ్గరికి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాను, నువ్వు దాన రూపంలో నన్ను ఇచ్చినప్పుడు. దానంతో శూన్యత రాదు, కొత్త కృపకు సఫలం కలుగుతుంది, స్థలం ఇస్తుంది. ఇది అచంచల నియమం బిడ్డ, దాన్ని అర్థం చేసుకో. ఇప్పుడు నీ జీవితంలో కొత్త దశ వస్తోంది. సంతృప్తితో విస్తరణ, నువ్వు ముందుకు సాగుతావు. కానీ ఆందోళన లేకుండా నీ నిర్ణయాలు శాంతంగా ఉంటాయి, మరియు ఫలితాలు స్థిరంగా ఉంటాయి. ఇదే ఆ దశ. కోట్ల సంపద కాకుండా ఆశీర్వాదంగా మారుతుంది, భారం కాకుండా ఆశీర్వాదంగా మారుతుంది. కుటుంబంలో సుఖం పెరుగుతుంది, సంబంధాలలో మాధుర్యం వస్తుంది, మరియు భవిష్యత్తు సురక్షితంగా అనిపిస్తుంది. ఇది అనంతం. అమ్మ నీకు ఇవ్వటం అనేది అనంతం. అమ్మ ఆశీర్వాదం అనేది అనంతం. అమ్మ కృపా కటాక్షాలు అనేది అనంతం. కాబట్టి ఈరోజు అమ్మ చెప్పిన ప్రతి మాట గుర్తుంచుకో బిడ్డ. నీ ఇంట్లో లేమి అనే మాటే ఉండదు, నా ఇంట్లో లేదు అన్న మాటే ఉండదు. డబ్బుకు కొరత ఉండదు, ఐశ్వర్యానికి కొరత ఉండదు, పేరుకు కొరత ఉండదు, సంతోషానికి కొరత ఉండదు, ఆరోగ్యానికి కొరత ఉండదు. అమ్మ ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో సకల భోగాలు, సకల వైభవాలు అన్నీ కూడా కొలువై ఉంటాయి. అమ్మ వస్తోంది, నీ ఇంటికి వస్తోంది, నిర్లక్ష్యం చెయ్యకు. నీ ఇంటి తలుపులు, నీ గుమ్మం తలుపులు, నీ మనసు తలుపులు తెరిచి ఉంచు. అమ్మ ఖచ్చితంగా వచ్చి అక్కడ కొలువై ఉంటుంది బిడ్డ. నీ దరిద్రం మొత్తం ఆ క్షణంలో వదిలిపోతుంది. అదృష్టం నీకు సుడిగాలిలా వచ్చి చుట్టుకుంటుంది. అమ్మ చెప్పిన ప్రతి మాట గుర్తించుకో. సాయి ఆశీర్వాదాలు కూడా నీ మీద ఎప్పుడూ ఉన్నాయి అంటూ బాబాయ్ గారు ఈరోజు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చా ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుకు ఉంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సారాం.